1,00,000 కోట్లు ఇప్పించాం. అది సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా, స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. 2023-24లో మేము డిసెంబర్ 7కు దిగిపోయినాం. ఆ 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 2022-23లో 13,000 కోట్లు ఇచ్చాం. మొత్తం మా 10 ఏళ్లలో కరోనా పీరియడ్తో సహా 10,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం మేము. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు? 10,000 కోట్లు అయినా ఇచ్చారా అని మాట్లాడితే అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు, ఇక నిన్ను అడిగేటోడు ఉండడు, నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా? లేవా డాక్యుమెంట్ లేవా? నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మాట్లాడదాం పట్టు. ఏ ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా. మెప్మా ఎంత ఇచ్చినాం, సెర్ప్ ఎంత ఇచ్చినాం, స్త్రీనిధి ఎంత ఇచ్చినాం నేను చెప్పనీకి రెడీ ఉన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కదా. 10,000 కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా బట్టి గారు? అండ్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎట్లా? నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. మేము 1,00,000 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పు, వద్దంటలేను. కానీ మేమిచ్చింది తక్కువ చూపడం, మీరిచ్చింది ఎక్కువ చూపడం, మీరు ఇయ్యని దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం, ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే 10,000 కోట్లు కూడా మేము ఇవ్వలేదు అని ఏదైతే నిన్న బట్టి గారు మాట్లాడినరో అది శుద్ధ అబద్ధం. 1,00,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇకపోతే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు పాపం పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందలేసిండు. అది కూడా ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఆయనకు ఎండలు ఎక్కువ వచ్చినాయి అన్నట్టుండు పాపం. రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదాన్ని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదాన్ని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే? ఎండలకు పంటలు ఎండిపోతున్నాయట. ఎండలు మొదలు పుట్టినాయా? రేవంత్ రెడ్డి మొదలు పుట్టిండా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? ఇప్పుడే ఎండలు కొడుతున్నాయా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎండలు కొడుతున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండలేదు? ఈసారి కాలం అయితే మంచిగా అయింది. వాస్తవానికి యావరేజ్ రెయిన్ఫాల్ కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహించినాయి, అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పాలన చేతకాక రేవంత్ రెడ్డి వైఫల్యం. ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. ముమ్మాటికి ఇది నిజం. నేను సాక్ష్యాధారాలతో సహా చూపించదలుచుకున్నా. ఎందుకంటే ఎండలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు మాయమవుతున్నాయి? ఏమైంది అంటే కేసీఆర్ గారేమో ముందు జాగ్రత్తతోని నీళ్లు ఒడిసి పట్టిండు. కృష్ణా గోదావరి నదిల్లో ప్రవహించే నీటిని చాలా జాగ్రత్తగా కేసీఆర్ గారు ఒడిసి పడితే రేవంత్ రెడ్డి గారేమో దాన్ని పట్టించుకోక నీటి నిర్వహణలో శ్రద్ధ లేకపోవడం వల్ల ఇలా భూగర్భ జలాలు ఇంకిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు సముద్రంలో కలవకుండా కృష్ణా గోదావరి జలాలను మన చెరువుల్లోకి, మన చెక్ డ్యాముల్లోకి, మన రిజర్వాయర్లలో ఒడిసిపెట్టే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి ఏమో విడిచిపెట్టిండు. కేసీఆర్ ఒడిసిపెడితే రేవంత్ రెడ్డి విడిచిపెట్టిండు. అందువల్ల ఈ సమస్య వచ్చింది.